హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము సగ్గుబియ్యం పాయసం చేసుకోవడం చూద్దాము రండి. ముందుగా నేను సగ్గుబియ్యాన్ని ఒక 15 నిమిషాలు కొంచెం ఒక 2 కప్స్ అంటే 2 చిన్న చిన్న కప్స్ టైప్లోని నానబెట్టుకొని ఉంచుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను ఇవి ఆవు పాలు అనమాట, పాలు వేడి చేస్తూ ఆ సగ్గుబియ్యాన్ని వేసేసాను. ఓకేనా, ఇవి మరిగిస్తున్నాను. ఇప్పుడైతే నేను వేరే ప్యాన్లోని నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కాక జీడిపప్పులు బద్ద చేసుకొని పెట్టుకున్నానండి. అవి కొంచెం దోరగా వేయించుకుందాం, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే కొంచెం కిస్మిస్ వేసుకున్నానండి. అదే నెయ్యిలోని మనము ఇప్పుడు కొంచెం దోరగాన సేమియా వేయించుకుందామండి, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడైతే ఇది లైట్ బ్రౌన్ కలర్గా వేగిపోయింది కదండి, మరీ ఎర్రగా వేగకూడదు. వెంటనే మనము చూడండి వేడి వేడి పాలల్లో వేసుకోవాలన్నమాట. ఇది చాలా పాలుగా ఉండదు, కానీ చాలా క్రిస్పీ, అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే సగ్గుబియ్యం వేసాం కదా, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూసారా, కంప్లీట్గా మనము వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి పాలలో వేసిన తర్వాత, ఎందుకంటే అది ఒక్కసారి గట్టిగా అయిపోతుంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాన్ని పాలల్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో అయితే నేను అసలు వాటర్ అనేది కలపలేదండి, ఇవి ప్యూర్ ఆవు పాలు. సో అందుకనే మీకు కమ్మగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. సగ్గుబియ్యం వల్ల కొంచెం క్రీమీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే సేమియా బాగా ఉడికిపోయిందండి. చూసారా, పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి మీకు ఉడుకుతున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. దాంట్లోని షుగర్ వేసుకుంటున్నాను, 1 కప్పు. షుగర్ యూజువల్లీ తక్కువే వాడతామండి, కానీ ఇలాగా ఏదైనా ఒకేషనల్గా స్వీట్ చేయాలంటే తప్పట్లేదు. సో అది కొంచెం కరిగేదాకా మరిగించుకోవాలి. ఈ లోపల మనము ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్ని రెడీ చేసి ఉంచుకోవాలి. చూసారా, బాగా మరుగుతుందండి. ఈ టైంలోని మనము యాలకులు పంచదార కలిపి పెట్టుకున్న పొడి 1 స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. దాంట్లో వెంటనే జీడిపప్పు కిస్మిస్ వేయించి నెయ్యిలో పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కొంచెం దగ్గరకు అవ్వనివ్వాలి. మనకి ఈ సేమియా అనేది దగ్గరికి అయ్యే కొద్ది చిక్కబడిపోద్దండి. కొంచెం పల్చిగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే మనం తినేటప్పుడు క్రీమీగా ఉంటుంది, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇంకా మన సేమియా అనేది రెడీ అయిపోయిందండి. ఎవరికైనా హాట్గా ఇష్టమైతే ఇలా తీసుకోవచ్చు, లేదు కొంచెం చల్లారాక తిందాం అనుకుంటే డెఫినెట్గా రీఫ్రిజిరేట్ చేసుకొని తినే వాళ్ళకి ఇంత పల్చగా ఉంటే కనుక మీరు తినే టైంకి కొంచెం గట్టి పడుతుంది అనమాట. సో మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ మేము పెడుతూనే ఉంటామండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మా వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. హాట్గా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.